అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గవర్నమెంట్. మాకు మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 82, 86. అదైతే నేను ఫామ్ చేసి 100+ సీట్లు అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను సార్. సార్ ఒకవేళ బీజేపీ మన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే 2.5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఏమన్నా? అదేం లేదు సార్. ప్రజెంట్ ఉన్న మన దీన్ని బట్టి చూస్తే ఆ సీట్ల సంఖ్య కూడా వాళ్ళు ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసి వాళ్ళు పొత్తుల మీద వెళ్తున్నట్టు మాకు కనిపిస్తుంది సార్. దాన్ని బట్టి చూస్తే ఇలా నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు 5 years టర్మ్ అది ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు, కంటిన్యూ అవుతారు. దానివల్ల ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ఇవ్వాల్సిన హోదా కానీ ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద కానీ అవన్నీ ఆయన అలా వస్తాయి సార్. ఓకే, మొన్న రీసెంట్గా చూస్తే జగన్ గారు చిన్న కాంట్రవర్సీ మాట్లాడినారు. తెలంగాణలో నీకన్నా బర్రెలకి కోట్లు వచ్చినాయి, నీ కనీసం డిపాజిట్ కూడా రాలేదు, దత్తపుత్రుడా అని చెప్పేసి అన్నారు సార్. అలా అనుకుంటే ఆయన లాస్ట్ టైం ఎప్పుడైతే కండక్ట్ చేశారో ఆయనకన్నా నోటాకు ఎక్కువ వచ్చింది, అలా అని చెప్పి మనం దాన్ని బట్టి మనం వేరే చేసుకోలేముగా. ఈ హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఎలక్షన్స్ వేరు, ఆంధ్రాలో ఉన్న ఎలక్షన్స్ వేరు. ప్రతిదాన్ని కంపేర్ చేసుకుని పోతుంటే మనం ఆన్సర్ ఉండదు సార్. ఇప్పుడు ఆయన నోటా ఎక్కువ వచ్చినాయి ఆయనకన్నా, మరి నోటా అది గొప్పదా? నువ్వు తగ్గోడివా, నీకు తక్కువ? అంటే రైతులకి అంటే ఉన్న గ్రామాలలో ఉన్న అందరికీ మేము నవరత్న పథకాలు అని చెప్పేసి చాలా వరకు చేశాము అని చెప్పేసి, అభివృద్ధి చేశామని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు సార్? నేను నవరత్నాల గురించి కాన్సెప్ట్ కాదు సార్. ఆ నవరత్నాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు చేస్తున్నారని అభివాదన సార్. ఆ సోమరిపోతుల వల్ల ఏమైందంటే జనాలకు కావాల్సిన సపోజ్ పర్ హెడ్ ఒక ఫ్యామిలీలో 1 లక్ష రూపాయలు ఆయన ఇస్తున్నాడు. బట్ అదే ఫ్యామిలీలో ఒక ఎంప్లాయ్మెంట్ చూపిస్తే ఆయనకి లైఫ్ టైమ్గా సెటిల్ అయ్యే విధంగా ఉంటుంది కదా సార్. 1 లక్ష రూపాయలు ఇచ్చే బదులు అదే ఫ్యామిలీలో ఒక ఎంప్లాయ్మెంట్, వాట్ ఎవర్ దే హ్యావ్ ద గ్రాడ్యుయేట్, దాని ప్రకారంగా ఐటీ కానీ, ఫార్మా కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, దేంట్లో అయినా ఒక సెక్టార్లో ఒక ఎంప్లాయ్మెంట్ చూస్తే ఆ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అవుతుంది కదా సార్, హ్యాపీగా ఉంటుంది కదా. రీసెంట్గా తీసుకొచ్చారు సార్ పెట్టుబడులు పెట్టడానికి, వేరే దేశాల నుంచి కొంతమంది తీసుకొచ్చారు. అది చెప్పండి సార్. అట్లీస్ట్ 5 కంపెనీస్ చెప్పమనండి. నేను మన డిబేట్లో కూడా ఒక కంపెనీస్ సాక్షి ఛానల్లో ఈ ఫార్మా తెచ్చాను, ఈ కంపెనీ తెచ్చాను అంటున్నారు. బట్ అవి ఎక్కడున్నాయి? వైజాగ్లో ఉన్నాయా, గుంటూరులో ఉన్నాయా, విజయవాడలో ఉన్నాయా, లేకపోతే ఖమ్మంలో, కడపలో ఉన్నాయా? ఆ ప్లేస్లో ఏంది, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జరిగింది చెప్పమనండి. ఏముందంటే అభివృద్ధి అనేది జరగలేదు అని చెప్పట్లేదు నేను. బట్ ఫ్యూచర్ అనేది స్పాయిల్ అవుతుంది దీనివల్ల. ఏదో సోమరిపోతులు చేసి, ఏదో 4 పథకాలు ఇచ్చేసి, లేకపోతే ఒక అమ్మఒడి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన మెచ్చుకునే నేను జగన్ ఫేవర్ అని చెప్పట్లేదు సార్. జగన్గా ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఒకటే, నాడు నేడు. అప్పుడున్న స్కూల్ ఎడ్యుకేషన్, ఇప్పుడున్న స్కూల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు. నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాను. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రేషన్ పథకం ఉంది సార్. ఆయన ఒక ఆటో ఇస్తున్నాడు, ఒక డ్రైవరు, ఒక క్లీనరు. దానివల్ల ఇప్పుడు జనాన్ని సోమరిపోతులు చేస్తున్న జనాలు వెళ్ళి తెచ్చుకుంటారు కదా సార్ రేషన్ కార్డు. రేషన్ వెళ్ళి తెచ్చుకుంటారు కదా, దానికి అవసరం లేదుగా. దానికి ఒక వెహికల్, దానికి ఒక డ్రైవరు, దానికి ఒక క్లీనరు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆయన. అది వేస్ట్ ఆఫ్ మనీగా, అలా జనాల సొమ్మేగా. అంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ చేశారు. ఆల్లా గారు ఆల్రెడీ రాజీనామా చేశారు. ఇది ఈయన జగన్మోహన్ గారు చేయమంటే చేశారని చెప్పిన తర్వాత 42 మంది అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు సార్? ఆళ్ళ రామకృష్ణారెడ్డి అది ఆయనంతటా ఆయన ఏం చేయలేదు సార్. వాళ్ళు ఆల్రెడీ సర్వే వచ్చింది. ఎందుకంటే అమరావతి మీద ఆయన ఫుల్ ఇన్ డీటెయిల్ వాళ్ళకి ప్లాన్ ఉంది. అది ఆల్రెడీ ఆయన ఓడిపోతాడని ఆ ప్లేస్ కన్ఫర్మ్ చేసి సర్వే చేసుకున్న తర్వాత జగన్ ఒక హింట్ ఇచ్చాడు. అందుకోసం ఆయన వచ్చాడు. ఆయనంతటా ఆయన ఏం రాలా. ఆయన తెలుసు అసలు కరకట్ట కమల్ హాసన్ అని. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన అమరావతి నుంచి ఆయన ఏదైతే మంగళగిరి నుంచి పోటీ చేయాలని ఉంటాడో ఆ ప్లేస్లో చేస్తే ఓడిపోతాడని తెలిసే ఆయన బయటకు వచ్చాడు. కానీ 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నేను చంద్రబాబు అనుకున్నాను. థ్యాంక్ యూ సార్.